నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బైరా దిలీప్ చక్రవర్తి పాపం ఈయన మళ్ళీ ఛాన్స్ కోల్పోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరు గుర్తింపు తీసుకొని రావటానికి అంచెలంచెలుగా ఎదగాలి అనుకున్నాడు ఆయన. పలు సంస్థల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బైరా ఫౌండేషన్ అని రకరకాల మంచి మంచి కార్యక్రమాలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. చాలా మంచి పేరు కూడా ఉంది ఆయనకి ఉత్తరాంధ్రలో. ఇటువంటి సందర్భంలో ఆయన మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించారు. సీఎం రమేష్ ఆయన విజయం సాధించారు. ఇటువంటి తరుణంలో మళ్ళీ ఛాన్స్ కోల్పోయారు ఆయన. అది ఎలా అంటే, విశాఖపట్నం సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దాదాపు 800 చిల్లరకు పైగా ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఎవరు బలం ఎక్కువ? దాదాపుగా 500 వరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఆయన్ని ప్రకటించారు. ఇంకా కూటమి నుంచి ఎవరు అనే దాని మీద ఒక ఆలోచనలో పడినటువంటి సందర్భంలో బైరా దిలీప్ చక్రవర్తి పేరును అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఆయన పోటీ నుంచి మేము విరమించుకున్నాం, పోటీ చేయట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అభ్యర్థిలో బలం లేకపోవడం. ఎలా అయినా పోటీ చేసి ఓడిపోవడం కంటే డ్రాప్ అవడం బెటర్ కదా అనే ఆలోచనలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. దీనికి సంబంధించి ఆయన బైరా దిలీప్ చక్రవర్తి ఆయన చాలా మంచి వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఎదుగుతూ వస్తున్నారు. సో మొన్న ఛాన్స్ పోయింది, ఇప్పుడు ఛాన్స్ పోయింది అని చెప్పి ఆయన అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ కుటుంబ సభ్యులు కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను, సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాలు కూడా చేస్తూ ఉంటాను అని చెప్పి ఆయన అనుచరుల అభిమానుల దగ్గర కూడా చెప్పారట. మొత్తానికైతే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ అయితే ఖచ్చితంగా విజయం సాధించినట్లే. ఎందుకంటే పోటీలో ఎవరు లేరు కాబట్టి అభ్యర్థుల బలం కూడా వైఎస్ఆర్సీపీకే ఉంది. అయ్యయ్యో పాపం మళ్ళీ ఛాన్స్ పోయింది బైరా దిలీప్ చక్రవర్తికి అని చెప్పి ఒక రకమైనటువంటి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే బాగా నడుస్తుంది.